మిత్రులందరికీ ప్రాప్షర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ శివ. ఈరోజు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ అడ్డగుట్ట సొసైటీలో ఎవరైతే 3 BHK రీసేల్ ప్రాపర్టీ గురించి చూస్తున్నారో నేను మీకోసం ఈరోజు ఒక సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి. ఫ్లాట్ మాత్రం చాలా బాగుంటుంది. సో వీడియోని అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. సో ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్లాట్ ఒక ఫేసింగ్ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లోనే లొకేట్ అయి ఉంది. అండ్ పర్మిషన్ అప్రూవల్ విధంగా చూసుకున్నట్టయితే ఇది ఒక GHMC అప్రూవల్ అండి. సో ఫ్లాట్కి అయితే అప్రూవల్స్ ఉన్నాయి మనకి. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఏమైనా బ్యాంక్ లోన్ ద్వారా పర్చేజ్ చేసుకోవాలన్నా కూడా మీకు లోన్స్ కూడా వస్తాయి. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి లివింగ్ హాల్ స్పేస్ అనేది వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేసుకున్నారు. అండ్ ఆపోజిట్లోనే మీకు ఒక టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తాడు వుడ్ వర్క్ ద్వారా. అండ్ టాప్లో మంచి డిజైనరీ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రాపర్టీ ఒక ఏజ్ విధంగా చూసుకున్నట్టయితే మీకు 5 years ఓల్డ్ అండి. సో అండర్ 5 years ఓల్డ్లో ఎవరైతే రీసేల్ ప్రాపర్టీ గురించి చూస్తున్నారో మంచి లొకాలిటీలో అండ్ దట్ టు మీకు అడ్డగుట్ట సొసైటీ JNTU ఆపోజిట్ లైన్లో ఏదైతే ఉందో అడ్డగుట్ట సొసైటీ ఆ లొకేషన్లో చూసుకున్న వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీకు మెయిన్ రోడ్ యాక్సెస్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విధంగా చూసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్ ఉందండి ఈ ఏరియా నుంచి వెళ్ళి. సో కనెక్టివిటీ రోడ్స్ అనేది చాలా నియర్ బైగా వస్తున్నాయి. అండ్ బిజినెస్ ఎంప్లాయీస్ అండ్ అదేవిధంగా ఐటీ పీపుల్ ఎవరైతే హైటెక్ సిటీ సరౌండింగ్స్లో మనకి జస్ట్ 7 to 8 kilometers స్ట్రెచ్లో చూసే వాళ్ళకైతే కూకట్పల్లి అయితే చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్లో వీళ్ళు వార్డ్రోబ్ యూనిట్ ద్వారా అనేది మీకు వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంటీరియర్ వుడ్ వర్క్స్ ద్వారా అయితే మీరు ఎంట్రన్స్ తీసుకొని ఈ వాష్రూమ్కి అయితే వెళ్ళాల్సిందే. సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనేది నేను మీకు కవర్ చేస్తున్నాను. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక రీసేల్ ప్రాపర్టీ 5 years ఓల్డ్ అండి. సో మళ్ళీ ఒకసారి అనేది ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1550 SFT అయితే మనకి టోటల్ బిల్డప్ ఏరియా అనేది వస్తుంది. సో అదేవిధంగా ఫ్లాట్ ఒక ఫేసింగ్ చూసుకున్నట్టయితే మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు అదేవిధంగా వార్డ్రోబ్ యూనిట్ అయితే కవర్ చేశారు. మంచి డిజైనర్ లామినేట్ అయితే ఇచ్చారండి వీళ్ళు. అండ్ మీకు ఈ బెడ్రూమ్కి అనేది మీకు సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్లో మీకు రోడ్ వ్యూ అనేది చూపిస్తానండి. అండ్ మేజర్గా ఈ రోడ్ కనెక్టివిటీ ఏదైతే చూస్తున్నారో ఈ పర్టికులర్ అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మీకు హౌసింగ్ బోర్డ్ ఏదైతే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఉందో అక్కడ వరకు అయితే మీకు 0.5 నుంచి వెళ్ళి 0.7 kilometers అనేది అవుతుందండి. జస్ట్ 500 to 700 meters డిస్టెన్స్లో కావాలంటే మీరు వాకబుల్ డిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా మీకు ఆటో ఫెసిలిటీస్ కూడా ఈ అపార్ట్మెంట్కి రావడానికి రెగ్యులర్గా అయితే ఉన్నాయి మనకి. సో మీరు చూడొచ్చు, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కావడం వల్ల వీళ్ళు పూజా యూనిట్ కూడా మీకు ప్రొవైడ్ చేశారండి. సో చూడొచ్చు, పూజా యూనిట్ అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. మంచి డిజైనరీ లామినేట్తో అయితే వీళ్ళు CNC కటింగ్ ద్వారా అయితే డోర్స్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారు. అండ్ పార్టీషన్లో మంచి ఆర్చ్ విధంగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారండి. ఆల్రెడీ రెసిడెంట్స్ ఉండడానికి అయితే ఓనర్స్ ప్రిఫర్ చేశారు. బట్ అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళు వేరే ప్లేస్కి మూవ్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మీకు కిచెన్ యూనిట్ ఏరియా అనేది ఒకసారి కవర్ చేస్తున్నాను. రెడ్ అండ్ వైట్ లామినేట్ పేస్టింగ్తో అయితే వీళ్ళు అనేది కిచెన్ యూనిట్ అనేది చాలా సింపుల్ డిజైన్స్తో అయితే వీళ్ళు కవర్ చేశారండి. సో అదేవిధంగా ఈ కిచెన్ యూనిట్కి మనకు ఒక యూటిలిటీ స్పేస్ అనేది వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ అపార్ట్మెంట్ మనకు అనేది గ్యాప్ ఉందండి, దాని ద్వారా మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది. సో మీకు సెట్ బ్యాక్స్ కూడా కవర్ చేస్తున్నాను. సో ఒక GHMC అప్రూవల్ విధంగా ఏదైతే ఉందో నేను ప్రీవియస్గా చెప్పాను. సో అప్రూవల్ విధంగా చూసుకున్నట్టయితే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే లొకేట్ అయ్యి ఉంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా మనకు ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ ద్వారా కూడా ప్రాపర్టీని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రాపర్టీ యొక్క ప్రైస్ విధంగా చూసుకున్నట్టయితే వీళ్ళు 95 lakhs అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారండి. సో డిపెండింగ్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్లో వీళ్ళు నెగోషియేట్ అయితే చేస్తానని చెప్తున్నారు. సో 95 lakhs అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారు. మేబీ ప్రైస్ అనేది నెగోషియేట్ అవుతుంది, అది మీ మోడ్ ఆఫ్ పేమెంట్లో డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అదేవిధంగా మీకు ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా నేను మీకు ఒకసారి కవర్ చేశాను. అండ్ ఈ ఫ్లాట్లో మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా అయితే రావడం అయితే జరిగిందండి. సో 2 bedrooms అయితే 2 అటాచ్డ్ వాష్రూమ్స్, ఒక కామన్ వాష్రూమ్. అండ్
ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకి సిట్అవుట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో మీరు సింక్ కూడా చూడొచ్చు. ఈరోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అండ్ అయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.